తెలిసిపోద్ది. ఆ భావంతో 3వ అధ్యాయం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షితిము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచి ఉండిరి. ఆయన చెప్తున్నటువంటి మాట ఇది. పొద్దున్నే లేచాడు యెహోషువతో దేవుడు తెల్లవారుజామునే మాట్లాడాడు ఏం చేయాలి అని. మన జీవితానికి వచ్చేటువంటి అడ్డు, మన జీవితంలో ఆ రోజు ఏం చేయాలో దేవుడు మనకి ఉదయాన్నే చెప్పడానికి ఇష్టపడతాడు. దేవునితో ఎవరైతే ఉదయాన్నే గడుపుతారో దేవుడు తన చిత్తాన్ని వాళ్ళకి బయలుపరుస్తాడు. ఆ రోజు ఏం చేయాలో దేవుడు తన ఉద్దేశాలు వాళ్ళకి బయలుపరుస్తాడు. ఏం చేయాలో దేవుడు అలాంటి వాడు. ఉదయాన్నే ఆయనతో గడపడం నేర్చుకోవాలి. మీలో ఎంతమంది ఉదయాన్నే దేవునితో గడుపుతారు? మీలో ఎంతమంది ఉదయాన్నే లేచి బైబిల్ తెరిచి వాక్యాన్ని చదువుతారు? ఒకవేళ చదవకపోతే దేవుడు ఎలా అనుకుంటాడో మీకు చెప్తాను. ఒకవేళ మీరు ఒక ముఠాలో ఉన్నారనుకోండి, మరొక ముఠా, మీరే ముఠా మేస్త్రి అనుకోండి, మీ కింద 10 మంది ముఠా వాళ్ళు ఉన్నారు. ఒక ఇల్లు కట్టడానికని కాంట్రాక్ట్ తీసుకున్నారు. రోజు ఆ 10 మంది పనులను తీసుకొని పనికి వెళ్తావు. పనికి వెళ్ళంగానే పొద్దున్నే పనికి వెళ్ళక ముందు మీ ముఠాలో 10 మంది ఏం చేయాలి? నీ దగ్గరకు వచ్చి ఒకసారి చెప్పాలి, ఏం చేయమంటారు ఈరోజు అని అడగాలి. ఒకవేళ అడగకుండా పని చేస్తే మీకేమొస్తుంది? కోపం వస్తుంది. వీళ్ళు ఎందుకు నన్ను అడగట్లేదు? నన్ను అడిగితే నేను చెప్తాను కదా ఏం చేయాలో, నన్ను అడిగితే చెప్తాను కదా ఎక్కడికి వెళ్ళాలో. వాళ్ళు ముఠా మేస్త్రి అనుకునేది అది. యేసయ్య మన ముఠా మేస్త్రి. రోజు పొద్దున్నే ఆయన దగ్గరికి వెళ్ళి ఆదేశాలు తీసుకోవాలి. రోజు పొద్దున్నే ఆయనతో మాట్లాడాలి. దేవుడు మనకి నేర్పిస్తాడు. మీలో చాలామంది ప్రేమించుకునే వాళ్ళు ఉంటారు. మీరు ఒకవేళ లవ్ రిలేషన్లో ఉన్నారు అనుకుందాం, లవ్లో ఉన్నారు అనుకుందాం, మీకు బాయ్ ఫ్రెండ్ లేకపోతే మీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నది అనుకుందాం. అయితే ఆ టైంలో వాట్సాప్లో చాలా చాట్ చేసుకుంటారు సర్వసాధారణంగా. పొద్దున్నే లెగవంగానే ఎవడైనా ప్రేమలో ఉంటే చూసేది వాట్సాప్లో సర్వసాధారణంగా ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళని పిన్ చేస్తారు. అంటే ఫస్ట్ పేరు వాళ్ళదే ఉంటుంది. వాళ్ళు మెసేజ్ పెట్టినా లేకపోయినా ఫస్ట్ పేరు వాళ్ళదే ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ పేరు ఉంటుంది కాబట్టి చూస్తావు వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు ఎదురు చూస్తావు ఏమని, అవతల నుంచి నీకు ఒక మెసేజ్ వస్తుందని. ప్రేమించుకునే వాళ్ళు ఫస్ట్ మెసేజ్ ఏం పెట్టుకుంటారు? గుడ్ మార్నింగ్ బంగారం అని పెట్టుకుంటారు. ఈ మెసేజ్ కోసం చూస్తారు. ఆన్లైన్లో అవతల వ్యక్తి ఉన్నది లేకపోతే ఉన్నాడు, 10-15 నిమిషాలు అయిపోయింది, ఒక్క మెసేజ్ కూడా రావట్లేదు. నీకేమొస్తుంది? పిచ్చ కోపం వస్తుంది, అనుమానం వస్తుంది. ఈవిడి ఎవరితో మాట్లాడుతున్నది, లేకపోతే ఈడు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకని నాతో మాట్లాడట్లేదు, నా మీద కోపమా, నన్ను ప్రేమించట్లేదా, నాకంటే ఎవరైనా ఎక్కువయ్యారా? ఎన్ని ప్రశ్నలు వస్తాయో ఆలోచించండి. అయితే ప్రేమించుకునేటువంటి వాళ్ళ యొక్క ప్రేమ పవిత్రమైందో కాదో 100% తెలియదు. అనుభవించిన తర్వాత వదిలే బ్యాచ్లు చాలామంది ఉంటారు. సుఖం కోసం ప్రేమించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి ప్రేమలోనే తొలి వర్తమానం నీ ప్రియుడి దగ్గర నుంచి, ప్రియురాల దగ్గర నుంచి రావాలి అనుకుంటే, నిన్ను ప్రేమించి నీ కోసం చచ్చిపోయినటువంటి ఆ ప్రియుడు నువ్వు పొద్దున్నే లేచినప్పుడు గుడ్ మార్నింగ్ బంగారం అని ఆయనతో మాట అనాలని ఆశపడ్డా? అది చెప్పడానికి నీకు నామూషి అయితే, అలాగే తర్వాత చెప్తాను అంటే, నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు అంటే ఎవరు నమ్ముతాడు? నువ్వు ఆయన్ని ప్రేమించకుండా, ఆయన్ని పట్టించుకోకుండా, ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా నీ జీవితంలో సరి అవ్వాలి అంటే ఎక్కడవుతుంది? అవ్వదు. నేను వచ్చిన ఇంగ్లాండ్ దేశం వెళ్తే నేను ఎవరింట్లో ఉన్నాను, ఆయన అన్నాడు, అన్నా మీకు ఎప్పటి నుంచో చూపించాలనుకున్నాను, మీరు 10 గంటలకల్లా రెడీ అయితే చూపిస్తానన్నాడు. ఏంటంటే ఇక్కడ బ్యాంక్ ఉందన్నా, అది చూడాలి అన్నాడు. నేను అనుకున్నాను చాలా పెద్ద బ్యాంక్ అనుకుంటా, 10 గంటలకు తెలుస్తానేమో, అందుకు తీసుకెళ్తున్నాడు అనుకున్నాను. వెళ్ళాడు, కారు ఆగింది, బయటకు వచ్చి పెద్ద బిల్డింగ్లు చూస్తున్నాం. ఏమీ లేవు అక్కడ, పెద్ద బిల్డింగ్లు అన్ని మామూలుగా చిన్న బిల్డింగ్లు ఉన్నాయి. ఒక చిన్న కొట్టు లాగా ఉంది, ఏటీఎం లాగా. అక్కడ పైన బార్క్లే బ్యాంక్ అని ఉంది. ఈ బ్యాంక్ ఏమన్నా చూపిద్దామనంటే చూశాను, దీన్ని చూపిస్తానికి ఏంటి అక్కడ తెచ్చాడు అని అనుకున్నాం. లోనకి వెళ్తే ఈ ఎడం పక్కన ఒక అద్దాల పెట్టి ఉంది. ఆ పెట్టిలో ఇలాగ తెరిచినటువంటి ఒక పుస్తకం ఉంది, పెద్ద పుస్తకం, ఎంతకంటే పెద్దది. చూడండి అని అన్నాడు. చూశాను, ఇంగ్లీష్ అక్షరాలు అర్థం కావట్లేదు. ఏంటమ్మా అని అన్నా అంటే ఇది బైబిల్ అన్నాడు. బైబిల్ బ్యాంకులో ఎందుకు పెట్టారు, అద్దాల పెట్టిలో ఎందుకు పెట్టారంటే
ఈ బైబిల్ కోట్లు ఖరీదు చేస్తుంది అన్నాడు. ఎందుకని కోట్లు ఖరీదు చేస్తుంది? బంగారంతో ఏమన్నా చేశారా? లేదు, మామూలు పేపరే. ఎందుకు అంత విలువైంది? చాలా పురాతనమైందా? 230 సంవత్సరాలు. మరి ఎందుకు అంత విలువైంది? ఈ బైబిల్ మేరీ జోన్స్ అనే ఒక అమ్మాయిది, అందుకే అంత విలువైంది. అవునా? ఏంటి ఆమె యొక్క గొప్పతనం ఏంటి? ఎందుకని ఈ బైబిల్కి అంత విలువ వచ్చింది అని అంటే, మేరీ జోన్స్ అనే అమ్మాయి 7 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ ఊర్లో ఉండేది. ఆమె ప్రతిరోజు సండే స్కూల్కి వెళ్ళేది. ప్రతి ఆదివారం సండే స్కూల్లో ఆమెకు ఒక పాఠం నేర్పించేవాడు. 11వ ఏట దాకా ప్రతి వారం ఒక పాఠం నేర్చుకుంది. 11వ ఏడు వచ్చేటప్పటికి ఆమెకి బైబిల్ చదవటం రాయటం వచ్చేసింది. కాబట్టి ఆమె వెళ్ళి, టీచర్ గారు నాకు బైబిల్ చదవటం వచ్చండి, కాబట్టి నాకు బైబిల్ ఇచ్చారా, మీరు వారానికి ఒకటే పాఠం నేర్పిస్తున్నారు, నేను మొత్తం అన్ని కూర్చొని చదివేసుకుంటాను, నాకు చదవాలంటే చాలా ఇష్టం అని అంటే, టీచర్ అంది బైబిల్ నీకు ఇవ్వడానికి లేదు, చాలా ఖరీదవుతుంది. ఎంత ఖరీదవుతుంది అంటే చెప్పింది. అవునా అని తలదించేసుకొని వెళ్ళిపోయింది. కానీ బైబిల్ కొనుక్కోవాలి, డబ్బులు కావాలి. అందుకనే 3 గంటలకి స్కూల్ నుంచి రాగానే గబగబా ఆ పుస్తకాలు పెట్టేసి 3:30కి అడవికి వెళ్ళిపోయేది. 2 గంటల సేపు వెలుగున్నంతసేపు 5:30 దాకా పుల్లలు కొట్టేది. చిన్న పాప ఆ కట్టెలు మోసుకొని వచ్చి ఇంట్లో కుప్ప పెట్టేది. శని ఆదివారం స్కూల్ ఉండేది కాదు. ఆ రోజుల్లో ఆ పుల్లలు అమ్మేది. వచ్చిన ప్రతి పైసా ఒక చిన్న బరిలో వేసింది. అలాగా 5 సంవత్సరాలు చేసింది. 16వ ఏట ఆమెకి డబ్బులు సరిపడే వచ్చినాయి అనిపించింది. ఆ బరిని తీసుకొని, టీచర్ గారు ఇదిగోండి డబ్బులు, నాకు బైబిల్ ఇవ్వండి అని అంటే, పిచ్చి పిల్ల, బైబిల్ నా దగ్గర లేదే, బైబిల్ చార్ల్స్ థామస్ అనే ఆయన దగ్గర ఉంటుంది. ఆయన ఎక్కడ ఉంటాడు? ఇక్కడికి 42 కిలోమీటర్లు బాలా అనే ఊర్లో ఉంటాడు అని అంటే, అవునా అని ఇంటికి వెళ్ళి, మమ్మీ బైబిల్ మా టీచర్ దగ్గర లేదంట, బాలా అనే ఊర్లో ఉన్నదంట. అవునా, 42 కిలోమీటర్లు మా బాలా. ఒక పంచే, పొద్దున్నే 5 గంటలకి నువ్వు నడవటం మొదలు పెట్టావనుకో, సాయంత్రం చీకటి పడక ముందే వెళ్ళిపోవచ్చు. ఇలాగా అడవికి అడ్డంగా నడుచుకుంటే వెళ్ళిపోవాలి. అంటే 16 సంవత్సరాల పాప, కాళ్ళకి చెప్పులు కూడా లేవు, ముళ్ళ కంపల మధ్య నుంచి అడవిలో నడుచుకుంటూ పొద్దున్న 5 గంటలకు మొదలైతే సాయంత్రం 6 గంటలకు చేరింది. 13 గంటలు నడిచింది ఆమె. అక్కడికి వెళ్ళిన తర్వాత, సార్ ఇక్కడ చార్ల్స్ థామస్ గారు ఎక్కడ అంటే, ఇగో ఆయనలే అని అన్నారు. వెళ్ళి తలుపు కొట్టింది. ఆయన బయటకు వచ్చాడు, పెద్ద ఆయన. ఏం కావాలమ్మా అంటే, బరిని చూపించి, ఇగోండి డబ్బులు, మీ దగ్గర బైబిళ్ళు ఉంటాయి అంట కదా, ఒక్క బైబిల్ కావాలి నాకు అని అంటే, ఆయన ఎక్కువసేపు కూడా చూడలేదు, తలుపు వేసేస్తూ అన్నాడు, అమ్మ క్షమించు, బైబిళ్ళు అయిపోయినాయి, అమ్మేశాను అన్ని అని తలుపేసి లోనికి వెళ్ళిపోయాడు. ఆ బరిని పక్కకు పెట్టి బయట ఒక బండ ఉంటే దాని మీద కూర్చొని తలపైకి ఎత్తి, దేవా నేనేమన్నా ఆస్తి అడిగానా, అంతస్తు అడిగానా, అందం అడిగానా, ఏమడిగాను? నేను నీ వాక్యం కావాలని అడిగాను, నీ వాక్యం కూడా నాకు ఇవ్వవా? నేను వృత్తిని అడిగానా? 10 ఏళ్ళు ఎదురు చూసా, 5 ఏళ్ళు కష్టపడ్డా, కనీసం చెప్పులు కూడా కనుక్కోలేదు, 42 కిలోమీటర్లు అడ్డంగా నడుచుకొని వచ్చాను, కనీసం నాకు నీ వాక్యం ఇవ్వవా అని ఆమె అరుస్తుందంట. కిటికీలోంచి చార్ల్స్ థామస్ చూశాడు, తలుపు తీసి, ఇదిగో మా బైబిల్ అని ఇచ్చాడు. ఆమె బైబిల్ తీసుకొని కోపంగా అన్నదంట, ఇందాకే వచ్చు కదా ఈ బైబిల్, ఇప్పుడు ఎందుకు ఇచ్చావు అని అంటే, ఈ బైబిల్ అమ్మేది కాదు, ఇది నాది, నా బైబిలే నీకు ఇస్తున్నా, కిటికీలోంచి చూశాను నీ ఏడుపు, అందుకే ఇస్తున్నాను, తీసుకెళ్ళు చదువుకో. మరి మీ పరిస్థితి ఏంటి? నేను ఎవరినో ఒకరిని అడుక్కొని చదువుకుంటానులే, కొన్ని రోజుల తర్వాత నేను కొనుక్కుంటాను అని అంటే, ఆ బైబిల్ తీసుకొని తర్వాత రోజు పొద్దున్న బయలుదేరి సాయంత్రానికి ఇంటికి వెళ్ళింది. ఆ రోజు నుంచి చచ్చిపోయేదాకా ప్రతిరోజు పొద్దున్నే 3 అధ్యాయాలు చదివేదంట. శని ఆదివారాలు 5 నుంచి 7 అధ్యాయాలు చదివేదంట. ఆమె చచ్చిపోయే లోపల 216 సార్లు చదివిందంట ఆ బైబిల్. అందుకనే ఆ బైబిల్ని అలాగే పెట్టించారు. ఇదొకటే కారణం కాదు, ఇంకో కారణం ఉంది. చార్ల్స్ థామస్ 3 వారాల దాకా సొంత బైబిల్ లేదు. 2 వారాల తర్వాత టెన్షన్ పడిపోయాడు. తన మిత్రులందరినీ పిలిచి అన్నాడు, బైబిల్ చదవాలని ఆతృతున్నప్పుడు చదవడానికి బైబిల్ లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో నాకు అర్థమవుతుంది. మిమ్మల్ని బ్రతిమలాడి బైబిల్ తెచ్చుకొని చదువుతుంటే నాకెంతో బాధగా ఉంది. అయితే ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు? ఏమీ లేదు, నాలాగా బాధపడేవాడు చాలా మంది ఉండుంటారు, మేరీ జోన్స్ లాగా బైబిల్ చదవాలని ఆశ కలిగిన వాడు చాలా మంది ఉండుంటారు. కానీ బైబిల్ అందరికీ అందుబాటులో లేదు. మనం చేద్దాం అందరికీ అందుబాటులో అంటే సరే అని అందరూ డబ్బులు వేసుకొని ఒక సంస్థను ఆరంభించారు. ఆ సంస్థ వేల్స్ లో మొదలైంది. వేల్స్ అనేది ఒక దేశం. ఆ వేల్స్ లో మొదలైనటువంటి సంస్థ
172 దేశాలకి ఈరోజు వ్యాప్తి చెందింది. 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ సంస్థ ఒకే ఒక పని చేస్తుంది. ఏంటనంటే బైబిల్ ముద్రించి మనుషులకి ఇస్తుంది. ఆ బైబిల్ ముద్రించి మనుషులకి ఇచ్చేటువంటి ఆ సంస్థ పేరు బైబిల్ సొసైటీ ఆఫ్ వేల్స్. మొదట అది ఇండియా వచ్చినప్పుడు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అయింది. మీలో ఎంతమంది తెలుగు బైబిల్ తెచ్చారో తెలియదు. తెలుగు బైబిల్ తెచ్చిన వాళ్ళు ఒకసారి మూసేయండి, బైబిల్ మూసేయండి. బైబిల్ మూసేసి ముద్రించిన మొదటి పేజీ తెరవండి. ముద్రించిన మొదటి పేజీ. ఆ పేజీలో కింద ఒక గ్లోబ్ లాంటిది ఉంది, దాని మీద ఒక పావురం లాంటిది ఉందా? దాని కింద ఈ పదాలు ఉంటాయి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉన్నదా? ఈ బైబిల్ని ముద్రించి మీకు ఇచ్చింది వాళ్ళు ఎంతో ప్రేమతో దాతృత్వంతో దీన్ని ఇచ్చారు. వాళ్ళు ఇచ్చింది ఏంటి సార్, నేను బైబిల్ కొనుక్కున్నాను అని అంటే మీలో తక్కువ మంది 200 కొన్నారు, మరి కొంతమంది 150 కొన్నారు, కొంతమంది 100 కొన్నారు, కొంతమంది 70 కొన్నారు, కొంతమంది 40 కొన్నారు. మీలో ఎక్కువ శాతం మంది ఫ్రీగా ఫెనాయిల్ లాగా ఎవడో ఇస్తే తీసుకున్నారు. ఇది పరిస్థితి. కానీ ఈ బైబిల్ ముద్రించడానికి 1000 రూపాయలు అవుతుంది. ఆ డబ్బులు ఎవరు వేసుకున్నారు? బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు. ఎందుకు వేసుకున్నారు తెలుసా? బైబిల్ చదవడానికి తెగ పాటుపడిపోతున్నామని, తెగ ఆశపడిపోతున్నామని వాళ్ళు ముద్రించి ఎవరి దగ్గర నుంచో డబ్బులు తెచ్చి దాన్ని నీ చేతికిచ్చి చదువుకోరా అని నీ చేతిలో పెడితే దీన్ని చదవటం మానేశావు, దీన్ని తెరవటం మానేశావు. దేవుడు ఒకవేళ ఈరోజు నిలబడి ఈ మైకులు కనుక ఏసైకి ఇస్తే ఏమంటాడు తెలుసా? వీళ్ళతో మాట్లాడతాం వేస్ట్ అయ్యా అంటాడు. ఎందుకు వేసయ్యానంటే వీళ్ళకి నా మాటలు ఎప్పుడో ఇచ్చాను, నేను వాళ్ళ చేతుల్లో పెట్టాను, చదువుకోండిరా అని. ఎన్నో మీటింగులు పెట్టాను, సేవకులను పంపించాను, పాస్టర్ని పంపించాను, చదువు నేర్పించాను. ఎంత చేసినా వాళ్ళకి కొవ్వెక్కువయ్యా, పొగరెక్కువయ్యా, వాళ్ళకి తీపిడా ఎక్కువ, వెంబరాళ్ళు వేస్ట్ వాళ్ళు. దేవుడు ఇంకేం చేస్తాడు? నీకు బైబిల్ కావాలని ముద్రించాడు, చదువుకోవడానికి నీకు తెలివితేటలు ఇచ్చాను, అర్థం కాదేమో అని సేవకులను పంపించాను, ఖర్చు పెట్టలేమని మీటింగులు పెట్టాను. ఎంత చేసి వాక్యాన్ని నీకు వినిపిస్తే దాన్ని వినటానికే నీకు తీపిడ అయితే ఎవడేం చేయగలడు? వాక్యం దేవుడి యొక్క సన్నిధి. దేవుడు మన ముందుంటే, వాక్యం మన ముందుంటే దేవుడు ఆ వాక్యం ద్వారా మనల్ని నడిపిస్తాడు. నీ వాక్యమే నా పాదములకు బాగొచ్చు ఫిలింగ్ ద బ్లాంక్స్. నీ జీవితం బ్లాంక్. దాన్ని ఎవరు నింపుతాడో తెలియదు. ఖాళీలు పూరించుకోవచ్చు, మీ జీవితం మాత్రం ఖాళీ. బయట ఖాళీ నింపుతారు, జీవితంలో మాత్రం శూన్యం. బయట క్వైర్లో ఉంటారు, బయట క్విజ్లో ఉంటారు, బయట బైబిల్ చదవమంటే స్పీకర్ తెరవకుండా బతుకులో వాక్యం ఉండదు. యెహోషువ దేవుని మాట విన్నాడు. దేవుడు ఏం చెప్పండి అంటాడు? యెహోషువ నాయకులకి చెప్పు, నాయకులు అందరికీ చెప్పండి. అదే జరిగింది. 3 దినములైన తర్వాత నాయకుల పాళములో తిరుగుచు జనులకు ఇలాగూ ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోటు చూచినప్పుడు మీరున్న స్థలము నుండి బయలుదేరి దాని వెంబడి